నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్రలో నేటి నుంచి పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత తిరిగి పునః ప్రారంభమయ్యాయి. పుష్పాలు, చాక్లెట్లు, అలంకరణలు, బొమ్మల ఆటలతో ప్రారంభించారు. ప్రభుత్వం విద్యార్థుల్లో ఉత్సాహం పెంచేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు పాఠశాలలను సందర్శించారు. నేటి నుంచి మహారాష్ట్రలోని విద్యార్థులకు బస్ పాస్లు నేరుగా పాఠశాలలు, కళాశాలల్లోనే అందించబడతాయి. ఇకపై ఎంఎస్ఆర్టీసీ డిపోల వద్ద క్యూలు కట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాలు ఇంటర్ బోర్డ్ వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలు మే 22 నుంచి 29 వరకు జరిగాయి. మొత్తం 4,12,724 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 2,49,204 మంది, వొకేషనల్ విభాగంలో 17,003 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం జనరల్ విభాగంలో 1,54,988 మంది, వొకేషనల్ విభాగంలో 12,402 మంది విద్యార్థులు పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఏప్రిల్ 22న రెగ్యులర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యా సహాయం అందించే బాస్ పథకం కింద రాష్ట్రానికి 210 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. ఈ నెల 20లోగా బకాయిలు చెల్లించకపోతే పాఠశాలలను మూసివేస్తామంటూ హెచ్చరించారు. నిజంగా పాఠశాలలు మూసివేస్తే దాదాపు 25,000 మంది విద్యార్థులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఉచిత కోచింగ్ అందించాలని నిర్ణయించింది. ఆర్థికంగా బలహీన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడడానికి రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి. కొత్త మెటీరియల్ ఆధారంగా ప్రతిరోజు విద్యార్థులకు కనీసం 2 గంటల పాటు కోచింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంగా మార్చారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ కూడా అమలు చేస్తున్నారు. ఈ మెనూలో విద్యార్థులకు పోషక ఆహారం అందిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో న్యూట్రిషన్ రిచ్ మెనూ ప్రారంభించబోతున్నారు. ఈ స్కీమ్ కేజీబీవీ అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా అమలు కానుంది. నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. వారి కఠోర శ్రమ స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా కొనియాడారు. 18వ ర్యాంకు సాధించిన కాకర్ల జీవన్ కుమార్, 19వ ర్యాంకు సాధించిన డి కార్తికేయ కిరీటికి ప్రత్యేకంగా అభినందించారు. నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు మంత్రి లోకేష్ ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపారు. నీట్లో విజయం సాధించాలంటే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు, సమాధానాలు అనే కోణంలో కాకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహన వచ్చేలా విశ్లేషిస్తూ చదవాలని నీట్ 18వ ర్యాంకర్ కాకర్ల జీవన్ సాయి కుమార్ చెప్పాడు. శనివారం విడుదలైన నీట్ యూజీ 2025 ఫలితాల్లో జీవన్ సాయి కుమార్ 670 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచాడు. ఈ సందర్భంగా తన విజయానికి దోహదపడిన విషయాలను అతడు వివరించాడు. మా స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు. ప్రస్తుతం మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం. నాన్న గంగాధర్ నాగకుమార్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్, అమ్మ నళినీదేవి గృహిణి. నా చదువంతా హైదరాబాద్లోనే సాగింది. 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్లో చదివాను. 90% మార్కులు సాధించాను. ఇక +2 మాదాపూర్ నారాయణ కళాశాలలో చదివాను. 98% మార్కులు వచ్చాయి. వైద్య రంగంపై మక్కువతో నీట్కు ఈ కళాశాలలోనే శిక్షణ తీసుకున్నాను. ఈ సంస్థ పరీక్షా విధానం, మార్కుల విశ్లేషణ, సందేహాల నివృత్తి, మైక్రో షెడ్యూల్, ఎర్రర్ లిస్ట్, రివిజన్ ప్రోగ్రాం ఎంతో సహాయపడ్డాయని తెలిపాడు ర్యాంకర్. ఫలితంగా నాకు 18వ ర్యాంకు వచ్చింది అని జీవన్ వివరించాడు. నీట్లో అర్హత సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలాంజనేయ స్వామి అభినందించారు. అంబేద్కర్ గురుకులాల నుంచి 32 మంది ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీల్లో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికే అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్సే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది. ఆ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్లో సిఎస్ఈ, ఏఐ కోర్సుల్లో ఓపెన్ విభాగంలో 1000 లోపు ర్యాంకర్లు చేరారు. కృత్రిమ మేధా కోర్సుకు ఐఐటీ హైదరాబాద్ 2020లో శ్రీకారం చుట్టింది. ఇంకా 6 రౌండ్ల కౌన్సిలింగ్ మిగిలి ఉన్నందువల్ల ఇప్పటి వరకు ర్యాంకర్లు స్వల్పంగా అటు ఇటు మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.